లూకాసు వార్త యేసు ప్రభుల వారిని 8వ దినము సున్నతి చేయించడానికి తీసుకొచ్చారు. 2:29 నుంచి అమ్మా, 2:29 నుంచి నాదా తీసుకొచ్చారు. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలని ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచి నీ రక్షణ నేను కనులారా చూచితిని. ఇప్పుడు యేసేబును మరియతో మాట్లాడుతున్నాడు సిమియోను. చూడండి, యేసేబును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడ్డారంట. చర్చికి తీసుకొచ్చిన తర్వాత సిమియోను గారు కొన్ని మాటలు చెప్పాడంట. ఏం మాటలకు ఆశ్చర్యపడ్డారు? 34 వచ్చిన ఆశ్చర్యపడి ఆయన గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడ్డారు. సిమియోను వారిని దీవించి, ఏమంటే కొత్తగా బిడ్డ పుట్టాడు, తీసుకెళ్ళిన తర్వాత ఏం చెప్పాలి సేవకుడు? అసలు నిజంగా మంచి బాబమ్మ, జాగ్రత్తగా ఎదుగుతాడు, అసలు మీకు తిరుగులేదని చెప్పాలి. అప్పుడే కొంచెం కానుకలు బలంగా పడతాయి. అదే కదండి, గుప్పుడు కొంచెం ఎక్కువ చెప్తారు జనరల్గా. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా అంటే 34 వచ్చిన సిమియోను వారిని దీవించి అని ఏ మాటలు మాట్లాడుతున్నాడో చూడండి. సిమియోను గారు, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును. ఎన్ని పదాలు చెప్తున్నాడు? దీవెనలు ఎన్ని వస్తున్నాయి చూడండి. పడుటకును లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు అని 3 పాయింట్లు లేవనెత్తాడు. ఇక్కడ 3 పాయింట్లు లేవనెత్తాడు. మీరు గమనించలేదు? ఈయనని బట్టి అనేక హృదయాలు బయలుపడిపోతాయంట. 8వ దినాన యేసు ప్రభుల వారిని బిడ్డను చూసి చెప్తున్న మాటలు ఇవి. 2, ఇశ్రాయేలు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును ఉంటాడంట. 3, వివాదాస్పదమైన గుర్తు ఈయన నియమింపబడి ఉన్నాడంటే ఎప్పుడు గొడవలకు చూసినగా ఉంటాడమ్మా మీ బిడ్డ అన్నాడు. ఇది దీవెనలో. ఎప్పుడు ఎక్కడికి పోయినా గొడవలేనమ్మా నీ కొడుకుని దీవించాడు. ఏంటండి దీవెన? నిజంగా యేసు ప్రభుల వారు పేరెత్తితే ఇప్పటికీ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. చూసుకోండి కావాలంటే. యేసు ప్రభుల వారు ఆవిడికి పుట్టాడు అంటాడు, యేసు ప్రభులు వీడికి పుట్టాడంటే, యేసు ప్రభుల వారు ఒక అందాన్ని పుట్టలేదంటే, అన్ని గొడవలే. మీరు బాగా గమనించండి. యేసు అంటేనే వాక్యం అండి. యేసు అంటేనే వాక్యం, అదే కదండి. యేసు అంటేనే వాక్యం. ఈ వాక్యం చెబితే అన్ని గొడవలే. నిజమా కాదా మీరు చెప్పాలి. ఇప్పుడు ఇదే వాక్యం మీ చర్చలో వెళ్ళి బోధించుకోండి. వాక్యం చెబితే గొడవల, వివాదాస్పదమైన గుర్తు. వాక్యం చెప్పకుండా కథలు చెప్పు, ఏమంటావు అక్కడ గొడవలే జరగవు. బాగా వాక్యం చెప్పేవాడు తీసుకురండి, ఇక రెండోసారి వాడు మళ్ళీ చర్చికి తీసుకురారు, గొడవ అవుతుంది. ఎందుకు? వివాదాస్పదానికి గుర్తైనటువంటి ఒక చిహ్నాన్ని పట్టుకున్నాడు. అది గొడవలు. ఇలా దీవించేస్తున్నాడు. ఏమండి, కనక ముందు గొప్ప మహిమగా ఉంది. కనక ముందు ఎలా ఉంది? పరలోకం నుంచి దూత వచ్చినప్పుడు కనక ముందు ఎలా ఉందండి? ఆయన ఒక రాజు రాజ్యాన్ని చేయబోతున్నాడు, అది అంతం లేనిది. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు ఈ లోకానికి రాబోతున్నాడు, సృష్టికర్తను నువ్వే మొయ్యాలమ్మా అని అబ్బో ఆ మాటలకు ఆనందపడిపోయింది. కన్నా తర్వాత ఇంకొక సమస్య మొదలైంది. కన్నా తర్వాత ఇంకొక సమస్య మొదలైపోయిందని చూడండి. బిడ్డను కనక ముందు ఒకటి, కన్నా తర్వాత ఇలాంటి మాటలు వినాల్సిన పరిస్థితి వచ్చింది తల్లికి. మళ్ళీ బాధ మొదలైంది. ఇప్పుడే ఒక బాధ అల్లాడిపోతుంది. మరియా ఇప్పటికే ఒక బాధ అల్లాడిపోతుంది, భరించలేకపోతుంది. నిజంగా భరిస్తూ నడుస్తుంది పాపం. ఇలాంటి పరిస్థితుల మధ్య మరియ ఒక్కదానికే మరొక దీవెనిచ్చాడు. 35వ వచనం. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. పర్టికులర్ గా మరియతోనే చెప్పాడు. అమ్మా, నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకుపోద్దమ్మా పిల్లోడు పెరిగే కొద్ది. ఏమండి, శరీరానికి ఏదైనా దేహానికి గాయమైతే మందులతోనేటో మాన్పించుకోవచ్చు, మచ్చగొడ కొద్ది రోజులు శరీరంలో కలిసిపోతాయి. మరి హృదయానికి గాయమైతే? ఇప్పుడు మరీకు హృదయానికి గాయమైపోతుంది. నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుపోనని మరీతో చెప్పాను. అంటే మరియ గారి హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకెళ్ళిద్దాడు. సిమియోను గారు చెప్పారండి. సిమియోను గారు చెప్పారు, పుట్టక ముందు ఒక సమస్య, పుట్టిన తర్వాత మరో సమస్యలు లేవనెత్తుతుంది. చూడండి, యేసు ప్రభు పేరెత్తితేనే సమస్య. యేసు ప్రభులు వారిని ఒకసారి కనడానికే ఇంత భరిస్తుంటే, ఎవరు? యేసు ప్రభుల వారిని ఒక్కసారి కనడానికే ఇంతగా భరిస్తుంటే, ఈ రోజు బాప్తిస్మము ద్వారా ఆ క్రీస్తుని ధరిస్తే మనం ఇంకెంత భరించాలి? మీరు గమనించాలి ఈ పాయింట్.
9 నెలలు కనడానికే ఎంతగా భరిస్తుంటే క్రీస్తును ధరించుకోవాలి మనం బాప్తిస్మం ద్వారా అంతం వరకు. మరి మనం ఇంకెంతగా భరించాలంటారు? మీరు ఎవరు గమనించారండి? ఎంతగా భరించాలంటే మరి చూడయ్యా, భరించడం అంటే ఏంటో తెలుస్తుంది కదండి. మరి చూడు, ఆ త్యాగం ఏంటో తెలుస్తుంది అని అంటున్నాడు. చూడండి, ఏమో నిజంగా అండి, యేసును నమ్మితే మాకేం కలిసి వస్తుంది అని నమ్మే ఈ సమాజానికి, యేసుప్రభు నమ్మితే మాకు ఏమొచ్చుద్దని కలిసే ఈ సమాజానికి క్రీస్తుని జీవితాంతం భరించాలంటే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? భరించగలవంటే ఎవరు అసలు పండుగ కూడా చేసుకోరు. తెలియగా అలా పండుగలు చేసుకుంటూ గడిపేస్తున్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల మధ్య నువ్వు భరించగలవా అని ఇదిగో మరీని ముందు పెట్టి మాట్లాడితే ఎవరండి చేసుకునేది? యేసు ప్రభు ముందే చెప్పాడు, ఏమని? నా దగ్గరికి నువ్వు నన్ను వెంబడించాలి అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఈ కండిషన్కి ఓకే అయితే నువ్వు రా నా దగ్గరికి, లేకపోతే నువ్వు రాగన్నాడు. ఏంటి ఆ కండిషన్ ఒకసారి చూస్తారండి? ఏంటి ఆ కండిషన్ ఒకసారి చూడండి. యేసు ప్రభుల వారు తనను వెంబడించేటప్పుడు చెప్పాడు ఎలా ఉండాలని చెప్పాడు తెలుసా? నా దగ్గరికి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయంటే అటన్నిటి తెగించి రా, భరించి రా, అలా అయితే రా, లేకపోతే రావద్దని కూడా ఓపెన్ గా చెప్పేశాడు. ఒకసారి బైబిల్లో చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 36 నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. 10వ అధ్యాయము 36 నుంచి. ఒక మనుష్యునికి వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చు తిని. ఏమండి మీకు అర్థమవుతుందండి? 36వ వచనం, విరోధం పెట్టవచ్చు తిని ఒక మనుష్యుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. యేసుప్రభు మాట్లాడండి బాబు ఇవి. ఒక మనుష్యుని ఇంటి వారే అతనికి శత్రువులు అవుదురు అని చెప్పాడు. 37 తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడని చెప్పాడు. కుమార్తెనైనను కుమారునైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అని అంటున్నాడు. ఏమంటే మీకు అర్థమవుతుందా? 38వ వచనం, తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించువాడు నాకు పాత్రుడు. ఈ మాటలను మీకు ఏమర్థమవుతుందో మీరు గమనించగలిగితే, యేసు ప్రభుల వారిని వెంబడిస్తున్నటువంటి వారికి ఇస్తున్నటువంటి ఇవి షాక్స్ అన్నమాట. షాక్ ఇస్తున్నాడు. నన్ను మీరు వెంబడించాలనుకుంటున్నారా? నన్ను మీరు వెంబడించాలనుకుని మీరు అనుకున్న మరుక్షణంలోనే మొట్టమొదటి మీకు ఎదురయ్యే సమస్య ఏంటో తెలుసా? మీ ఇంట్లోనే నీకు శత్రువులు పడతారు ఆ రోజే. నిజమండి. వాక్యం నాకు కావాలి, వాక్యాన్ని నేను నేర్చుకోవాలి, వాక్య ప్రకారం నేను బ్రతకాలి, అలాంటి వాక్యం కోసం నేను అక్కడికే వెళతానని ఒకవేళ నువ్వు అనుకుంటే శత్రువులు మొదలవుతారు. నీ ఇంట్లోనే మొదలవుతారు. కుదరదు అక్కడికి వెళ్తానికి అని ఎవరు చెప్పారండి? ఇంట్లోనే శత్రువులు అవుతారని ఎవరు చెప్పారు? ప్రభులు వారు చెప్పారు. వాక్యమే వద్దు నాయనా, ఎవరితోనైనా కూడా మేము కలిసి ఉంటే, ఎక్కడైనా మేము కలిసి ఉంటాం అనుకుంటే అసలు గొడవలు ఎందుకు వస్తాయి? గొడవలు ఎందుకు రావు కదా? ఎందుకంటే ఆయన పైగా వివాదాస్పదమైన దానికి గుర్తుని ముందే ఇండికేషన్ ఇచ్చాడు ఆల్రెడీ. మొట్టమొదటిది, మీ ఇంట్లో నన్ను నువ్వు వెంబడించాలంటే మొట్టమొదటి ఎదురయ్యే సమస్య నెంబర్ 1, మీ ఇంట్లోనే నీకు శత్రువులు పుడతారు, వస్తావా అని అడిగాడు. ఆలోచించుకో, ఓకే అనుకుంటే రా, లేకపోతే వెళ్ళిపో. దాని మీనింగ్ అదే. 2, తన తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే నాకు పాత్రుడు కాడు. అంటే నాకంటే తండ్రినైనను తల్లినైనా ఒకవేళ నువ్వు ప్రేమిస్తే నీకు నాకు కుదరదు, వస్తానంటే రా, లేకపోతే ఆగిపో. అదే ఉంది అక్కడ మీనింగ్. అదే పాత్రుడు కాడు అంటే అర్థమేంటి? రెండో సమస్య అది. నెక్స్ట్, కుమారునైనను కుమార్తెనైనను. ఏమండి తండ్రినైనా తల్లినైనా అంటే పిల్లలకు చెప్పాడు ఫస్ట్. దీంట్లోనేమో తల్లిదండ్రులు చెప్తున్నాడు. ఇప్పుడు ఏమని? కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే అంటే తల్లిదండ్రులకు చెప్తున్నాడు. కుదిరితే రా, లేకపోతే ఆగిపో. యేసు ప్రభువు షాక్లు అంటే ఎలా ఉన్నాయి చూడండి. మొహమాటం లేకుండా చెప్తాడండి. యేసుని వెంబడించాలి అంటే, యేసుని ధరించాలంటే చాలా తెగింపు ఉండాలి. యేసుని ధరించాలన్నా, యేసుని వెంబడించాలంట చాలా భరించాలి. మరి భరించేదా లేదండి? ఎవరన్నా చూసుకోండి, ఇంకా ఇశ్రాయేల్లో ఉన్నారని అందా? నేను భరిస్తాను. సృష్టికర్తను మోయటానికి నా గర్భాన్ని నేను ఇదిగో భరిస్తాను. ఒక పరికరంగా ఉంది. అవమానాలు భరించింది, నిందలు భరించింది, హేళనలు భరించింది, ఆనందాన్ని చంపుకుంది, కోరికలను చంపుకుందా లేదండి?
పాప ఏం ఆనందంగా ఉందండి చెప్పండి. బిడ్డలు ఎదిగిన కాడి నుంచి వేరియేషన్ కనపడుతూనే ఉంది. చూసుకో అదిగో 10 మందిలో ఏమన్నాడు తెలుసా? నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని అన్నాడే తప్ప ఇదిగో మా నాన్న నేను ఉన్నాను కదా అని నా దగ్గరికి ఏమన్నా వచ్చాడా? అన్ని అవమానాలేనండి బాబు, ప్రతి క్షణం అడుగున. ఆ రోజు నుంచి యేసేపు బైబిల్లో ఇక టచ్ అవ్వడిక ఆ సంతలో దూరం అయిపోయి వెతికలాంటి సందర్భంలో టచ్ అవుతాడు యేసేపు గారు. మళ్ళీ కనపడ్డాక బైబిల్లో మరీ కనపడదు తప్ప యేసేపు ఆగిపోయాడు అక్కడితో. చాలా ప్రాబ్లంలో ఉన్నాడు. అంటే యాక్సెప్ట్ చేసే మనసు లేదు, నీతిమంతుడు కాబట్టి ఒప్పుకున్నాడు. ఆ రోజు బాగా గమనించలేదు. యేసు ప్రభుని వెంబడించాలంటే, యేసుని ధరించాలంటే తెగింపు ఉండాలి, త్యాగం ఉండాలి, భరించాలి. నిజాలేండి, మీరు నమ్మినా నమ్మకపోయినా కూడా ఇవి నిజాలే. 9 నెలలు మొయ్యటానికే ఎంత భరిస్తాల్సి వస్తే మనము 9 నెలలు అంటే దేవుళ్ళు ఉండేది. బాప్తిజం తీసుకు 9 నెలలేనా? కొన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు మనకి. ఇన్ని ఆయుష్కాల దినాలలో మనం ఎన్ని అవమానాలని, నిందల్ని ఏమంటే మరి గురించి ఎంతెందుకు రాయించాడు? ఆ సంగతులు ఈ కాలంలో మనకు దృష్టాంతములుగా ఉండునట్లు అని మత్తయి సువార్తలో అది చెప్పాడు. మార్కు సువార్త 10వ అధ్యాయానికి రండి. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయము చూడండి. ఆ యేసు ప్రభువుని వెంబడించాలంటే యేసు ప్రభువే వారే చెప్పారు ఈ మాటలన్నీ. 10వ అధ్యాయం 10వ అధ్యాయము 29 నుంచి అందుకే యేసు ఇట్లా నేను నా నిమిత్తమును స్వార్థ నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెండ్రలైనను తల్లిదండ్రులైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను అన్నదమ్ములను అక్క చెండ్లను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవమునకు పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. లిస్ట్ అంతా చెప్పాడు. నన్ను వెంబడించాలంటే ఇవన్నీ దాటుకుని రావాలన్నట్టు అని చెప్పి 31లో ఒక విషయాన్ని ఓపెన్ చేశాడు. ఏ విషయం ఓపెన్ చేశాడు చూడండి. మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు. దేని గురించి మాట్లాడాడు మీకు అర్థమైంది అక్కడ? మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన అంగీకరించేంత వరకు ప్రాథమిక దశ వరకు బాగానే ఉంటది. ప్రారంభంలో బాగానే ఉంటది. ప్రాథమిక దశ అది బేసిక్, అది బాగానే ఉంటది ప్రారంభంలో దేవుడు అంటే. అది ఇవన్నీ పైన లిస్ట్ అంతా చెప్పాడు కదా. ఈ లిస్టులో నీ యొక్క ఆలోచనలకి ఇవన్నీ విడవలసి వస్తుందంటే రాకపోదురు కదా అని అంటున్నారు. ఇవన్నీ ముందే చెప్తే మేము ఆగిపోయే వాళ్ళం కదా అంటారేమోనని ముందుగానే లీక్ చేసేసాడు. అంటే సేవకుడు అన్నవాడు యేసు ప్రభుల గురించి పరిచయం చేయాల్సినటువంటి మాటలు. ప్రభువుని వెంబడించాలంటే, ప్రభుతో నడవాలంటే, ప్రభుతో నువ్వు భరించాలి అంటే ఇవన్నీ నీకు అడ్డం వస్తాయి. అది ఎక్కడి నుంచి మొదలవుద్ది అంటే నీ ఇంట్లో నుంచే మొదలవుద్ది. ఫస్ట్ మొదట కుటుంబంలో, ఇంట్లోనే ఒక మనుషుల గురించి శత్రువులు అయిపోతారండి. యేసుని వెంబడించాలంటే అంత ఈజీ కాదు ప్రియమైన దేవుని వారలారా. చాలా తెగింపు ఉండాలి. ఇవన్నీ విడవలసి వస్తుందంటే మేము ముందు అసలు వచ్చేవాళ్ళం కాదు కదా. చూసారండి, అందుకే ఏమైపోతున్నారంట? మొదటి వారు అనేకులు కడపటి వారు అగుదురు. ఎందుకు అయిపోతున్నారు? ఇవన్నీ రిస్కులు తీసుకోవాల్సి వచ్చిందని మీనింగ్. అది ప్రభుని వెంబడించాలంటే చాలా నిజమండి. నిజంగా ఈ విషయాలన్నీ ముందే తెలుసుంటే నిజంగా ఈ పండగ చేయడానికి కూడా ఎవడు ముందుకు వచ్చేవాడు కాదు. మన ఎదురు బాబా పండగ అసలు ఎదురు ప్రభు పెట్టుకోవటం అంటే అర్థం ఏంటో తెలుసా? మేము సమస్తము వదిలేసి వచ్చాము నాయన, మరి మాకేంటని అడిగాడు పేతురు గారు. అడిగింది ఎప్పుడో తెలుసా? అన్ని వదిలేసి ఎండింగ్లో అడిగాడు. అన్ని వదిలేసి ఎండింగ్లో అడిగాడు. మనమేమి ఇప్పుడు ఏమి వదలుకోకుండా ప్రారంభంలోనే నాకేంటి దేవుళ్ళలోకి వస్తాను అడుగుతున్నాం. అబ్బాబా మరి ఎంత అది తెలియదు అట్లా. యేసుప్రభుల వారు యేసుప్రభులు వెంబడించేటప్పుడు అన్ని వదిలేసి వచ్చారండి బాబు. అన్ని వదిలేసి వచ్చారు. వదిలేసి వచ్చిన వెంటనే ఆయన ఇచ్చిన ఆఫర్ ఏంటో తెలుసా? ఇక్కడే ఉంది ఆఫర్ కూడా. పైన లిస్ట్ అంతా చెప్పి 30 వచనం ఏమన్నాడు చూడండి. ఇప్పుడు యెహోవాను హింసలతో పాటు 100 ఇండ్లను అన్నదమ్ములను అక్క చెడ్లను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమునందు నిత్య జీవము పొందురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు అన్ని వదిలేసి వచ్చేదానికి మీకు ఇచ్చే బెనిఫిట్ ఏంటో తెలుసా? నిత్య జీవం అన్నాడు. అంతే.
ఈరోజు నిజంగా ఈ సేవకుడు ఈ పాయింట్ మీద మాట్లాడి సంఘంలో ఒక 10 మందిని కూడగట్టమని చూస్తాను. ఈ పాయింట్ మీద మాట్లాడి యేసు ప్రభు చెప్పిన బోధలో మాట్లాడి ఈ పాయింట్ మీద రెఫరెన్స్ మీద మాట్లాడి ఏమంటే ఒక్క 10 మందిని ఏర్పాటు చేయమని చూస్తాను. ఆఫర్ ఏమి ఇచ్చాడండి? అన్ని వదిలేసి వచ్చారా? అన్ని వదిలేసి వచ్చారా? అయితే మీకు ఏమిస్తాను కదా తెలుసా? నిత్య జీవము, నిత్య జీవము, నిత్య జీవము అని అన్నాడు. చూడండి ఏమిటి, ఇదే కాదండి. మీరు సువార్తలన్నింటిలో మీరు పరిశీలన ఇందాక చదివి మత్తయి సువార్త 10వ అధ్యాయానికి మళ్ళీ రండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము మళ్ళీ రండి, మీకు అర్థమవుతుంది. 10వ అధ్యాయం వెళదాం అక్కడికి. 10వ అధ్యాయము మత్తయి సువార్త 10వ అధ్యాయము 36 నుంచి చదివారు మీరు. 36 నుంచి చదివారు. 36 నుంచి మీరు చదివినప్పుడు మీరు ఈ సువార్తలన్నీ మీరు చదవండి. నిత్య జీవం అనుగ్రహించినది నేను మీకు ఇచ్చేదని చెప్తూనే ఉంటాడు. నేను నిత్య జీవం అనుగ్రహించనని చెప్తూనే ఉంటాడు. చూద్దాం ఇప్పుడు. ఏమండి, పండగ అంటే ఈరోజు తినటం అంతే కదండి. పండగ ఏమిటి, ఎన్ని పండగలు నుంచి తినలేదండి, రోజు తింటలేదండి. పండగ అంటే తినటం, ధరించుకోవటం, ఆనందించి పడిపోతున్నాం అనుకున్నటువంటి వారి జీవితంలో ఒక మాట అన్నాడండి. ఆ మాటని బట్టి ఆలోచన చేస్తే అసలు ఎవరు పండుగలు కూడా చేసుకోరు. చివరికి నువ్వు ఎంతవరకు వెళ్ళిపోవాలో తెలుసా? మత్తయి సువార్త 10వ అధ్యాయము 39వ వచనం చూడండి. 10:39. తన ప్రాణము దక్కించుకొని వాడు దాన్ని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొని వాడు దాన్ని, అంటే చివరికి నీ ప్రాణాన్ని కూడా త్యాగం చేయటానికి కూడా నీవు వెనకాడకూడదు. వస్తావా? వస్తారండి ఎవరన్నా? వివాహం అయిన దగ్గర నుంచి ఆనందాన్ని కోల్పోవాలి, అవమానాలను ఎదుర్కోవాలి, భరించాలి, ఏమంటే సుఖాలకు దూరం అయిపోవాలి. చివరికి ఏమంటే ఇంట్లో ఉన్నటువంటి శత్రువులను కూడా నువ్వు ఎదుర్కొని రావాలి నా దగ్గరికి. అంత ఈజీ కాదు నాయన. చివరికి నీ ప్రాణాన్ని కూడా పోగొట్టుకునే అంత తెగింపు ఉందా బిడ్డ? అలా అయితే నన్ను వెంబడించానండి. ప్రభు అంటే ఈజీ అయిపోయింది కదండి. ఇలాంటివన్నీ చెప్తే ఎవరన్నా పండుగ చేసుకుని అసలు పండుగలకు ఎవరు నిలబడేవాళ్ళు కూడా లేరు. అంటే పండుగలకు శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు ఎర్ర చూయించి పండుగ మొత్తంలో పెట్టారు తప్ప నిత్య జీవం అనే ఎర్ర మాత్రం సమాజంలో సేవకులు ఎవరు చూపించట్లేదు. లోకస్వార్త 11వ అధ్యాయం, లోకస్వార్త 11వ అధ్యాయం 27వ వచనం. ఏమండి 11:27 మనం ఆల్రెడీ చదివాం. 11:27 ఆయన ఈ మాటలు చెప్పుచుండగా, బోధ జరుగుతున్నప్పుడు ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భము నీవు కుడిచిన స్థనములు ధన్యములవినవని కేకలు వేసి చెప్పగా, జరిగింది కదా, మీటింగ్ లో జరిగింది కదండి. మళ్ళీ అక్కడికి వచ్చాం మనం, జరిగింది కదండి. అప్పుడు ఏమన్నాడు తెలుసా? మీటింగ్ మధ్యలో ఈవిడ కేకలు వేసి చెప్పి ఈవిడ లేచి నిలబడి చెప్పేసింది. అప్పుడు ఇమీడియట్ గా యేసు ప్రభువుల వారు ఒక మాట అన్నాడు. ఏమన్నాడో చూడండి, ఏమన్నా చూడండి. నిజంగా అని కేకలు వేసి చెప్పిందంటే, పదం గమనించాడు. అని కేకలు వేసి చెప్పిందంట. అమ్మో, ఆ గర్భం చాలా గొప్పదని ఆయన. నిజంగా మీరు గమనిస్తే ఆ ధన్యురాలు వెనక ఎంత త్యాగం ఉందని నీకు అర్థం కావాలి. పదం ఈజీగా ధన్యురాలు అని చెప్పేసి ఉంది అక్కడ. ఆ ధన్యురాలు అవటానికి ఎంత త్యాగం చేసిందంటే మరియా. నిజంగా త్యాగం చేసింది. ఏ ఉందలేండి అంటావా? నువ్వు పోయి చూస్తాను, ఆలోచన చేయండి. కనుక అన్నిటికీ సిద్ధపడింది, ఎన్ని అవమానాలైనా భరించింది, అన్నిటికీ సిద్ధపడే ఆ నిర్ణయం తీసుకుంది. అందుకే ధన్యురాలు అయిపోయింది. మనం ఎందుకు ధన్యురాలు అవ్వలేకపోతున్నామంటే ఇదే రీజన్. మనం అవమండి ధన్యురాలు. ఇలాంటి లాంటి భక్తులు బైబిల్ అక్కడక్కడ ఉన్నారు కాబట్టి లోకం ఇంకా అలా బతుకుంది. మరి క్రీస్తుని ధరించినటువంటి మనం ఇంకెంత ధన్యురాలు అవ్వాలి అని చెప్పడానికే ఒక పాయింట్ పదాన్ని ఎత్తుతున్నాడండి. నిజంగా ఆ పదంలో మనం కూడా ఉన్నామేమో చెక్ చేసుకోండి. 28వ వచనం. ఆయన అవును గాని, ఆ స్త్రీతో అన్నాడు, అవును గాని నువ్వు మంచి మాట అన్నావమ్మా, నిజంగా ధన్యురాలు అన్నామా మా తల్లి. నిజంగా నా తల్లి నన్ను కనటానికి చాలా రిస్క్ తీసుకుందామా, నాకు తెలుసు ఆ విషయం. నేను హృదయాంతరంగా ఎదిగిన దేవుడు కదండి, నాకు తెలుసమ్మా. ఆ భర్త దగ్గర ఎంత అవమానాలు పడిందో, సమాజంలో ఎంత అవమానాలు పడిందో నువ్వు బాగా గుర్తించావమ్మా. అవును 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 అన్నాడు ప్రభులు వారు. అవును గాని దేవుని వాక్యము విని, ఇప్పుడు కొత్త మాట బయటకు తీసుకొస్తున్నాడు చూడండి. దేవుని మాట విని, వాక్యము విని దానిని గైకొని వారు
ధన్యులా మరి ధన్యులా, ధన్యులా మరి ధన్యులా, మరి ధన్యులని ఆమెతో చెప్పాను. మరి ధన్యులని చెప్పాడంట, మరి ధన్యులని చెప్పాడంట. అంటే నన్ను ప్రభు అంటున్నాడు, అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొన్న వారు మరి ధన్యులని చెప్పాను. నన్ను కన్న తల్లి అయిన మరియ గారి కంటే ధన్యులు ఇప్పుడు ఎవరున్నారు? మరియ గారే ధన్యులు కాదు, ఆ ప్రభువుని ధరించినటువంటి వాక్యం విని గైకొని ప్రతి ఒక్కళ్ళు మరి ధన్యులంట. ఏమండి, ఆమె కన్నా ధన్యురాలు అవ్వాలి అంటే ఆమె కన్నా ఎక్కువ త్యాగం చేయాలి. ఇప్పుడు మనం అదే కదండి, ఆమె కన్నా ఇప్పుడు ఎక్కువ త్యాగం చేయాలి. 9 నెలలు త్యాగం అంటే చూపించింది. ఇప్పుడు 9 నెలలు గర్భాన ధరించినందుకే ఎంత త్యాగంగా ఎంత భరిస్తే, మరి ఇప్పుడు ఆమె కన్నా మరి ధన్యురాలు అవ్వాలంటే మనం ఏం చేయాలి? హ్యాపీగా పండుగలు చేసుకుంటూ బట్టలు వేసుకుని, కొత్త బట్టలు వేసుకుని తిని ఆరగిస్తే మరి ధన్యులు అవుతామా? నిజంగా మీరు మనసు పెట్టి ఆలోచించండి, అంత ఈజీ కదా మాట. వాక్యాన్ని వినాలి, వింటమే కాదు దేవుని వాక్యాన్ని దాన్ని గైకొనాలి. అంటే ఆమెలాగా రాబోయే నిందలు, అంటే రాబోయే నిందలే కదండి, ఆమెలాగా రాబోయే నిందలు భరించాలి, రాబోయే అవమానాలు భరించాలి, రాబోయే కష్టాలు భరించాలి, రాబోయే శ్రమలను భరించాలి. నువ్వు కూడా మరి ధన్యురాలు అనిపించుకోవాలంటే, క్రైస్తవుడా నువ్వు కూడా మరి ధన్యురాలు అని అనిపించుకోవాలంటే రాబోయే కష్టాలు, వచ్చిన కష్టాలు కాదు, రాబోయే కష్టాలు. ఏమంటే మరి ముందు ఆఫరే కదండి దేవదూత పెట్టింది. రాబోయే కష్టాలను భరించాలి, రాబోయే అవమానాలను భరించాలి, వస్తాయి అవమానాలు భరించాలి, రాబోయేవి భరించగలిగే తెగింపు ఉండాలి. ఇప్పుడు మరీలాగా ఆ తెగింపు లేకపోతే మరి ధన్యులు మనం అవ్వలేం. బైబిల్ ఎంత గొప్పగా బాగా గమనించాలి. వివాహం అయిన తర్వాత సుఖాలని ఆశలకు దూరమై వచ్చే అవమానాలు భరించి తట్టుకోగలిగే త్యాగం నిజంగా ఆ తల్లి ఎంతగా భరించిందో చూడండి. క్రీస్తుని ధరించడం అంత సులువు కాదని చెప్తుంది బైబిల్. వారి త్యాగాలతో మన త్యాగాలు కూడా పరీక్షించుకుంటే ఏమన్నా మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాయో మన బ్రతుకులు అర్థమైపోతున్నాయి. చూడండి, మనం కూడా ధన్యులు ఇప్పుడు ఈ మాటను బట్టి. మరి ధన్యులు అనిపించుకోవాలంటేనండి ఆమె గర్భం ద్వారా కుమారుని జన్మించింది. అదే వాక్యమైన యేసును నువ్వు ధరిస్తే ఇప్పుడు నీ మాటల ద్వారా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఇప్పుడు నువ్వు కూడా మరి నిజంగా అండి ఇవేవి ఆలోచించుకోకుండా అండి పండగ చేసుకుంటే ఎవరికి లాభం చెప్పండి? ఇవేవి ఆలోచించుకోకుండా పండగ చేసుకుంటే ఎవరికి లాభం? మనిషిగా దేవునికా? మనుషులకే. బాగా ఆలోచించాలి. ఏమండి ఆనందం దీనివల్ల ఆనందించేది దేవుడా మనుషులే. దేవుడికి వచ్చి ఒరిగేదేమి లేదు. ఏమండి మరియ ఒక రోజు ఏం మాట్లాడిందో తెలుసా అండి? మరియ గర్భాన్ని ధరించిన తర్వాత ఆవిడ నోట్లో మాటలు ఎలా వస్తున్నాయి తెలుసా అండి? గర్భాన ధరిస్తేనే ఇన్ని మాటలు వస్తుంటే మరి క్రీస్తుని ధరిస్తే నీకెన్ని మాటలు రావాలి? ఈ వేరియేషన్ మీకు అర్థమైతే మరియ ఏం మాట్లాడుతుందో ఒకసారి చూడండి. అసలు గర్భాన్ని ధరించిన తర్వాత ఏమన్నా ఆవిడ జీవితంలో మాట్లాడే మాటలు ఒకసారి చూడండి. లోకస్వార్త 1వ అధ్యాయం కేవలం మరియే మాట్లాడుతుందండి ఈ మాటలు. లోకస్వార్త 1వ అధ్యాయము క్రీస్తుని ధరించినటువంటి తల్లి మాటలు ఒక్కసారి మీరు చూడాలి. 46వ వచనం, లోకస్వార్త 1వ అధ్యాయం 46 నుంచి నేను చదువుతున్నాను. చూడండి ఏం మాట్లాడుతుందో చూడండి. 46 అప్పుడు మరియ ఇట్లా మరియే మాట్లాడుతుంది. మరియ ఇట్లా ఏమంటుంది? నా ప్రాణము ప్రభువును కనపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఈ తరం మనం కూడా అంటున్నా చూడండి. ఆవిడే చెప్పుకుంటుందట. ఒక మీటింగ్ లో ఒక స్త్రీ కూడా కేక వేసి మరీ చెప్పింది. మరియ అంటే క్రీస్తుని 9 నెలలు ధరిస్తేనే ఇన్ని మాటలు వస్తుంటే గర్భాన్ని ధరించినట్టే. మరి క్రీస్తుని మనం అసలు ధరించేసాం కదండి, మనకి ఇంకెన్ని మాటలు రావాలి? ఇంకేముందో చూడండి. 30వ వచనం, ఆయన నామమును పరిశుద్ధము. 50వ వచనం, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరముల నుండెను. ఆయన తన బాహుతో పరాక్రమం చూపెను. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టును. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను నెక్కించెను. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేసెను.
54. అబ్రహామునకు అతని సంతానమునకు యుగాంతము వరకు తన కరికరము చూప జ్ఞాపకము చేసుకుందనని మన పితరులతో చెప్పినట్లు సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేసెను. ఏంటండి ఇన్ని మాటలు మాట్లాడుతుంది మరియా? ఆనందం తట్టుకోలేకపోతుందండి. మరి ఆనందం తట్టుకోలేకపోతుంది. క్రీస్తుని గర్భంలో ధరించానన్న తెలుసుకున్న దగ్గర నుంచి ఆ తల్లి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ నోట ఇలాంటి మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఆ క్రీస్తుని బట్టి కాదా? ఆ పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానాన్ని బట్టి కాదా? ఆయన ధరిస్తేనే ఇంత గొప్పగా మాట్లాడుతుంటే 9 నెలలు. మరి ఆయన పేరు చెప్పుకుని సంవత్సరాలు పండుగలు చేసుకున్నాం మనము. అసలు ఆయన గురించిన మాటలు ఏమైనా వస్తున్నాయండి? నిజం చెప్పండి. ఈ పండుగలు చేసుకున్నటువంటి వారిని తీసుకెళ్ళి ఒక నోట్లో పెట్టి అడగండి. యేసు ఆ తల్లి నోట ఎన్ని మాటలు వస్తున్నాయి చూడండి. యేసు జకర్యా గారి నోట కూడా ఏ మాటలు వచ్చింది చూడండి. అదే ఎలిజబెత్, తెలుసు కదా ఎలిజబెత్ జకర్యా, యోహాను గారిని కనబోతున్నటువంటి ఎలిజబెత్ భర్త జకర్యా గారి మాటలు కూడా ఎలా ఉన్నాయి చూడండి. ఆనందాలకు అవధలేవండి బాబు యేసు ప్రభు వస్తాడంటేనే. మనమైతే ఒక నెల నుంచి అడావిడిలు, ఇంటికి సున్నం అయిపోవాలి, బట్టలు కొనుక్కొచ్చుకోవాలి, పిల్లలకు బట్టలు తీసుకురావాలి, అసలు రంగుల బట్టలు, అసలు ఇవేం బట్టలు, మళ్ళీ తెచ్చిన తర్వాత ఈ సైజు సరిపోక మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మళ్ళీ 12ంటికి షాప్ కాడికి వెళ్ళాలి, వాడేమో రానివాడు, మళ్ళీ ఇప్పుడు ఈ టైంలో ఎందుకు వచ్చానంటాడు. ఇవి సరిపోతుంది మనకి పండగలు. ఏ పిండి వంటలు వండుకోవాలి, ఏ వండుకోవాలి, ఆ బిర్యానీయా ఈ బిర్యానీయా. నువ్వు క్రైస్తవుడు బా అన్నాను కదా, నువ్వు క్రైస్తవుడా? క్రీస్తులో ఆనందం చూడండి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు. జకర్యా గారి మాటలు కూడా చూడండి. అదే లోకాసు వార్త జకర్యా గారు మాట్లాడుతున్నారు క్రీస్తుని గురించి. 1వ అధ్యాయము 67 నుంచి ఎలిజబెత్ భర్త మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించారు. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేసిన యేసు ప్రభు గురించే. నోర్లు ఎట్లా మాట్లాడుతున్నాయి చూడండి. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షకుడు రక్షణ శృంగమును అనగా మన కొరకు రక్షకుడు రాబోతున్నాడు. ఆనందం తట్టుకోలేకపోతున్నారండి. వాక్యములో ఆనందం ఆ రోజు ప్రభు వస్తున్నాడని పుడుతున్నాడని ఆనందం. ఈ రోజు వాక్యములో ఆనందించాలి. ప్రభు పుట్టడికి మళ్ళీ నిజమా కాదా? ప్రభు మళ్ళీ పుట్టడయ్యా. వాక్యములో ఆనందించాలి. ప్రభు వాక్య రూపంలో ఉన్నాడు. ఆ వాక్యము నీ హృదయంలోనికి వెళితే రక్షణ శృంగం అనగా మన శత్రువుల నుండి మనలను దేశించు వారందరినీ చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగు చేసిన దీనిని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను. ఈ రోజు మా నోట పలికిస్తున్నాడని జకర్యా గారి నోట్లో మాట్లాడుతుండే ఎలా ఉన్నాయి? అది పండగ. దీనిని గురించి ఆయన ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతోను తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి, శత్రువులు అంటే ఎవడు? అపవాది అనుచరులు. మన జీవితకాలం అంతయు నిర్భయములై ఇక భయం లేకుండా మనం ఎందుకు ఆ భయం లేకుండా ఉన్నాం? ఏంటి ధైర్యం ఏంటి? నిర్భయములై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసాను. ఆయన సేవించాలి. ఈ రక్షణ ఎందుకు వచ్చిందంటే ఆయన స్తుతించాలి, ఆయన కనపరచాలి. ఈ కార్యక్రమం వెనకాల మొత్తం ఆయనే ఉండాలి. అది నీ నోట నుంచి జరగాలి. గర్భాన్ని ధరిస్తున్నటువంటి మరియ నోట నుంచి ఎన్ని మాటలు, జకర్యా గారి నోట నుంచి ఎన్ని మాటలు. మరి ఈరోజు క్రీస్తు పేరు చెప్పుకొని పండుగ చేసుకుని ఎన్ని నోట ఏమన్నా మాటలు వస్తే ఎల్లి తిని నిద్రపోయేస్తా. సిగ్గు లేదండి? నిజం ప్రేమైన దేవుని వారలారా, ఎలా నిద్ర పడుతుందండి బాబు? నాకు అర్థం కాదు. ఇదా పండగ? జకర్యా గారి మాటలు చూడండి. ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసాను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త ఉండబడుదువు. శిశువు గురించి ఏ శిశువు? యేసు ప్రభు గురించి సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన, మన పాపాలు క్షమించడానికి వస్తున్నాడు. పండుగ చేసుకోవడానికి కాదు నాయన, పాప క్షమాపణ.
తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. ఇది మళ్ళీ యోహాను గారి గురించి వచ్చేసి కొడుకు గురించి మాట్లాడుతున్నాడు. పైన యేసు ప్రభు గురించి మాట్లాడాడు, ఇప్పుడు బాప్తిజం యోహాను గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కిందకు వచ్చాను. అలాంటి రక్షకుడికి కుమారుడు రాబోతుంటే ఆ కుమారుడికి మార్గాన్ని సిద్ధపడటానికి నా గర్భాన యోహాను గారు పుడుతున్నాడని మరో ఆనందం. 6 నెలల తేడే కదండి. ఆనందాలు చూడండి, ఎలాంటి మాటలు వస్తున్నాయి చూడండి. ఈరోజు క్రైస్తవ నోట్లో ఈ మాటలు ఉన్నాయండి. హృదయంలో లేకపోతే నోట్లోంచి బయటకి ఏం వస్తాయిలేండి, అంతే కదండి. హృదయంలో ఏమి నిండితే నోరు అది మాట్లాడుతుంది. మరి హృదయంలో లేకపోతే ఈరోజు ఏమొస్తాయి, బయటకి ఎందుకు వస్తాయి? అందుకే కామ్గా మొగమొద్దులోకి వెళ్ళి కూర్చుంటే అర్థమే, వేరే నో ఆప్షన్ చేయలేదు కాదు, అంతే బతుకులు. ఎన్ని మాటలండి బాబు, ఎన్ని మాటలు ఉన్నాయండి బైబిల్లో. సుమియోను గారు కూడా ఏమన్నాడు చివరిగా సుమియోను గారిని కూడా చూసి ముగించేసుకుందాం. సుమియోను గారు ఇదే లోకసువార్త 2వ అధ్యాయం. సుమియోను గారు ఏమన్నాడండి చర్చికి వెళ్ళినప్పుడు ఆ రోజు? 2:28 చూడండి. ఇప్పుడు ఆయన విషయమై జరిగించుటకును తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకొచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని సుమియోను గారు కొట్టేశారండి ఛాన్స్. నిజంగా ఆయన ప్రేయర్లో కూడా ఆయన ప్రభుల వారిని చూసేంత వరకు నన్ను బ్రతకనివ్వని చెప్పి ప్రార్థన కూడా చేస్తాడు. ఆయన నిజంగా బ్రతకనిచ్చాడు, చక్కగా ఎత్తుకున్నాడు బాబు. సుమియోను గారు ఎత్తుకున్నాడు ప్రభుల వారిని, చిన్నబిడ్డని చేతులతో ఆయనని ఎత్తుకుని దేవుని స్తుతించితే ఇట్లా నేను నాదా, ఏదో చిన్నబిడ్డను చూడంగా నాదా. ఏంటండి ఆ మాటలు? ఆనందాలకు అవధులు లేకుండా పోయింది చూడండి. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా, రక్షకుడు పుట్టాడని నేను కన్నులారా చూశానని ఆ పసిబిడ్డను చూసి మాట్లాడుతున్న మాటలు ఆనంద నోట మాటలు చూడండి అండి. క్రీస్తును ధరించే టైంలోనే వాళ్ళ బ్రతుకుల్లో ఇంత మాటలు వస్తుంటే, ఇన్ని మాటలు వస్తుంటే నిజంగా మరి మనం ఎలా ఉన్నాం ప్రేమనే దేవుని వాళ్ళారా? ఎన్నో క్రిస్మస్ పండుగలు దాటిపోయింది. క్రిస్మస్ అంటే ఏంటో తెలియదు, క్రీస్తు అంటే ఏంటో తెలియదు. ఏమండి మరి ఏ పరిస్థితిలో మరి కందో అన్న సంగతి కూడా తెలియదు. వారికి జననం ఎలా ఉందో తెలియట్లేదు. ఆలోచించేయండి, బాగా ఆలోచించాలి మీరు. ఇవన్నీ ప్రభు ద్వారా దేవుని స్తుతించుచున్నాడు. అలాగే యేసు ప్రభుల వారిని కూడా పొగుడుతున్నాడండి. మీరు గమనించగలిగితే ఇదిగో నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూసి చిరబెడని చూసి పొగుడుతున్నాడు. అయ్యా నిన్ను చూసి ఇప్పుడు నాకు అర్థమైపోతుందని నాదా అని తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు. ఇద్దరిని చూసి మాట్లాడుతున్నాడు. చూడండి ఆనందాలు. ఈరోజు క్రైస్తవులు చేస్తున్న పని ఏంటంటే పండగల పేరుతో ఆనందిస్తున్నారు, కానీ దేవుడికి ఏమైనా మహిమ వస్తుందా చెప్పండి? పండగల పేరుతో ఆనందాలే కదా, దేవుడికి ఏమైనా మహిమ వస్తుందండి? క్రీస్తుని గురించి సమాజానికి తెలియచేయాలి, అది క్రియలతో పాయింట్ క్యాచ్ చేయాలి మీరు. క్రియలతో క్రీస్తుని గురించి సమాజానికి తెలియచేయడానికి మరియు క్రియలతో వర్క్ చేసింది. క్రియ 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 క్రియలు లేని విశ్వాసము మృతము. మరి ఆల్రెడీ క్రియలు చేసి చూపించారు. క్రియలేవి మనకి క్రియలేవి చెప్పడం మరి మన దేవుని వారులారా. ఇలాంటి మాటలు చెబితే నిజంగా ప్రభువును వెంబడించడానికి నిజంగా పండగల పేరుతో వస్తారండి. తెలియక పండగలు దారి మళ్ళించారు. పండగ అని చెప్పేసి 4 రాళ్లు వెనకేసుకోవటానికి చెప్పిన దందాయే తప్ప ఇది ఒరిజినల్ సేవయే కానే కాదు. మీరు నచ్చినా నచ్చకపోయినవి నిజాలు. యేసు ప్రభు ముందే చెప్పేశాడు, నా తండ్రి ఇంటిని వ్యాపారటపు టిల్లుగా చేస్తారని యోహాను సువార్తలో కోడ్ ఎక్కుసాడు. ఎవడు పట్టించుకున్నాడు? వ్యాపారం కాదా మీరు చెప్పండి? సంఘములో వాక్యం వినబడాల్సింది. వ్యాపారం జరుగుతుందండి, బిజినెస్. కనుక ప్రియమైన దేవుని వారలారా మీరు బాగా గమనించాలి. క్రియలు ఉండాలి. చివరిగా తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం కూడా చూడండి. 1:16 దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ, అవును చెప్పుకుంటారండి. ఈరోజు చెప్పుకునేది అంతా దేవుడు మాకు తెలుసు. అసహ్యులు అని చెప్పింది చూడండి బైబిల్. అరే మీరు దేవుణ్ణి ఎరుగమని మాకు చెప్పు.
నిన్న ఏం చేశారా మీరు అని చెప్పి పొద్దున్నే స్టేట్మెంట్ వచ్చింది. భక్తి శ్రద్ధలతో ప్రపంచవ్యాప్తంగా క్రీస్తును ఆరాధించినటువంటి క్రైస్తవులు అని చెప్పి వచ్చింది. చివరికి వీళ్ళు ఏం చేశారంటే ఏం చేయలేదు, వాళ్ళు అసహ్యులు. చూడండి, దేవుడిని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ దేవుడి గురించి తెలియదు. అలాంటి దేవుడి గురించి తెలియనటువంటి వాళ్ళందరినీ ఎన్ని సంవత్సరాలు వెళ్ళా కూడా నువ్వేం తెలుసుకోకపోతే నన్ను అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యమ విషయమై భ్రష్టులు అయ్యి ఉండి ఈ పదమండలం చేసుకోండి. తమ క్రియల వలన ఇక్కడ పట్టేయచ్చు. ఏ క్రియలు? సత్క్రియలు చేయటానికి నేను పంపించాడు. నువ్వే క్రియలు చేస్తానా? సంఘంలో సత్ అంటే వాక్యపు క్రియలు చేయాలి. ఏమంటే తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. క్రియలు చూస్తే చెప్పేచ్చారు. వాక్యపు క్రియలు లేవు ఈరోజు. ఎరుగమన్నట్టున్నారు. రేపు ఇదే యేసు ప్రభు, ఏ తల్లి అయితే ఆ గర్భాన ధరించినటువంటి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఇగో దేవదూతలందరినీ పోగు చేసి కుడి పక్కనేమో గొర్రెలను, ఎడం పక్కన మేకలు ఉన్నారు. ఈ దౌర్భాగ్యులందరూ ఎడం పక్కనే ఉంటారు. వీళ్ళందరితో ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనంలో. ఇక్కడేమో క్రియలు అంటే మీరు ఎరుగునట్టున్నారు కదండి. ఇప్పుడు దేవుడు కూడా ఏం చెప్పాడు తెలుసు? యేసు ప్రభువుల వారు 7:23 చూడండి. 7:23 మత్తయి సువార్త 7:23వ వచనం. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగును. ఎందుకంటే మీరు భూమి మీద ఎరుగుదునని చెప్పుకుంటున్నారే తప్ప నా గురించి మీకేం తెలియదు. నా గురించి ఏం తెలియనప్పుడు నేను తీసుకెళ్ళి నేను ఎక్కడేం పెట్టుకోను? పర్లోకి నేను తీసుకెళ్ళి నేనేం పెట్టుకోను? నా గురించే తెలియనప్పుడు. అంతే కదండి. నా గురించే తెలియనప్పుడు నీ గురించి అంటారు నాకెందుకు? నా అభిమాని అని నువ్వు చెప్పాలంటే నా గురించి కొన్ని ప్రశ్నలు వేస్తే నువ్వు చెప్పాలి అక్కడ. అంతే కదండి. కొన్ని అడిగినప్పుడు నువ్వు చెప్పాలి. అభిమానులకి మౌతులు ఇచ్చి చెప్పినప్పుడు ఏ విషయంలో అభిమానం అయ్యావా అని అడుగుతారు. పలానా క్వశ్చన్ ఏం కాదు, పలానా విషయంలో నీకు నచ్చానా అని అంటారు కదండి. అసలు నా గురించి నీకు అసలు ఏం తెలియదు, మరి నేను నిన్న ఎరుగు నేను ఎలా చెప్పగలను అని అదే అంటున్నాడు అక్కడ. క్రియల విషయంలోనేమో ఎరుగును అన్నట్టున్నారు. ఎక్కడికి వచ్చేసరికి మాత్రం నేను ఎరుగునని చెప్తానా అని చెప్తాడు. చూడండి 23లో అని ఎంత మంచి మాట చెప్తున్నాడండి. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరుగను. ఎందుకంటే అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండిన వారితో చెప్పుదును. అంటే ఈ మాట ఇంకా జరగలేదు, భవిష్యత్ ఫ్యూచర్ చెప్తున్నాడు. చెప్తా నేను వచ్చినప్పుడు. కనుక ప్రియమైన దేవుని వారులారా, నిజంగా మరి ఎంత కష్టపడిందండి, ఎంత కష్టపడింది. 9 నెలలు ఒక సృష్టికర్త బయటికి రావటానికి ఎంత అవమానపడింది, ఎంత భరించింది, ఎంత కష్టాలకి, భర్త సుఖాలకి, నిజంగా పిల్లల మధ్య ఎంత నలిగిపోయిందండి. ఒక్కసారి మీరు ఆలోచన. మీటింగ్ జరుగుతున్నప్పుడు ఈ ఇంట్లో నాన్న వెళ్ళి యవన కాలంలో 30 ఏడు ఒంటరికి పని చేస్తూ ఉండగా వీళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ కుటుంబాన్ని ఎట్లా లాగాలి, వెళ్ళి తీసుకురాపో అన్నాడు యేసేపు. మీటింగ్ జరుగుతున్నప్పుడు వస్తున్నప్పుడు అక్కడ కూడా అవమానమే జరిగింది. అక్కడ కూడా తల్లికి ఒక శిష్యుడు మోసుకొస్తాడు ఈ వార్త. అయ్యా మరి గురుగారు మరి మీ తల్లి వచ్చింది అనగానే అసలు నువ్వు ఈ మాటను ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పి కళ్ళు బాగా ఎర్ర చేసి మరీ మాట్లాడతాడు. ఈ మాటలు వింటున్నటువంటి మీరేనా తల్లులు, మీరేనా శిష్యులు అనగానే ఆ తల్లి ఆ సహోదరులు ఆ కుమారుని తీసుకుని అలా వెళ్ళిపోయిందండి. శత్రువులు ఇంట్లోనే ఉంటారు చూసారండి. ప్రభు దగ్గరికి వెళితే తిరిగి రావడానికి లేదన్నాడు ఆ రోజు. శత్రు పరిస్థితుల కోణాలు ఆలోచించండి. యేసేపు ఆ రోజు మాట్లాడే మాట దగ్గర నుంచి మళ్ళీ యేసేపు కనపడ్డ బైబిల్ లేక. ఇంట్లో వ్యతిరేకత లేకపోతే శిలువ మీద వేలాడేటప్పుడు చివరి క్షణంలో యోహాను గారికి ఎందుకు అప్పచెప్తాడు మీరు చెప్పాలి. ఇప్పుడు యోహాను గారికి అప్పచెప్పాలని అవసరం ఎందుకు? ఇంటికి వెళ్ళిపోవచ్చుగా. యోహాను ఒకసారి ఇదిగో నీ తల్లి, మరి అమ్మ తల్లి ఇదిగో నీ కుమారుడు. ఎందుకు అప్పచెప్పాడు? ఇంట్లోనే శత్రువులు ఉన్నారు. వాక్యం కోసం బయలుదేరితే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఆ రోజే చెప్పాడు, వివాదానికి గుర్తు నీ కుమారుడు. హృదయం నలిగిపోతుంది, హృదయంలో నుంచి ఒక కటకం దూసుకుపోతుంది, తట్టుకోలేకపోతుంది. గర్భాన్ని మోసింది, శిలువ వేస్తున్నారని తెలుస్తుంది, చూడటానికి వెళ్ళటానికి వీల్లేదు, కండిషన్స్. వెళ్తే తిరిగి రావడానికి లేదు, అలా అయితే గడప తట్టన్నాడు. చూసి తట్టుకోలేదు. ఏంటమ్మా ఇంకా ఇక్కడే ఉన్నావు, గొలగత కోణం మీద నీ పెద్ద కొడుకుని సిలువ వేస్తుంటే ఇక్కడే ఉన్నావేరింది అన్నారండి. చెప్పారండి వార్త. వెళదామని బయలుదేరేసరికి నేను భర్త ఒప్పుకోవట్లేదు.
తెగించొచ్చిందండి బాబు. క్రీస్తులో నిలబడాలంటే తెగింపు ఉండాలి. ఉందా నీకు ఆ తెగింపు? ఒక స్త్రీ కొంత తెగింపు, ఒక తల్లి కొంత తెగింపు. మరియా ఉత్తమురాలండి, నిజంగా ధన్యురాలని పిలిపించుకుంది. ఇది నీకు అర్థమైతే నువ్వు కూడా తెగించాలి. అప్పుడే నువ్వు మరి ధన్యురాలు అవుతావు, మరి ధన్యుడు అవుతావు. ఆలోచించండి. పండుగలు అయితే ఇలాగే వెళ్ళిపోతాయి ప్రియమైన దేవుని వల్ల. అలాగే ఈ పండుగలో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పండుగ ఎవడు ఉంటాడు, ఎవడు పోతాడు, ఎవడికి తెలుసు. పండుగలు మాత్రం కామన్. ఈ భూలోకం ఉన్నంత వరకు ఏమండి ఇలాంటి పండుగల పేరుతో మభ్యపెట్టే సేవకులు పుడుతూనే ఉంటారు. పండుగలు చేసేటోడు, మోసం చేసేవాడు ఉన్నంత వరకు మోసపోయేవాడు ఉంటానే ఉంటాడు. పోయేవాడు పోతానంటే మరో పాస్టర్ వస్తాడంతే లేదు, నేను పోతాను, ఇంకొకళ్ళు వస్తారు. అలాగే సత్యం చెప్పేవాళ్ళు ఉంటారు, అసత్యం చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. దేనిలో ఉంటావో నిర్ణయించుకో. రేపు నేను ఎరగను అన్నదానిలో ఒకవేళ ఉంటావేమో. క్రియల్లో మొత్తం నువ్వు చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. క్రియలలో ఈరోజు మరియ చాలా ఉన్నతంగా కనపడింది కదండి, మామూలు శ్రమలు కాదండి. ఇద్దరు త్యాగాలు కనిపిస్తున్నాయి. యేసేపు త్యాగం పెద్దగా అనిపించట్లేదు, కానీ మరియ త్యాగం చాలా తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఆలోచించు. గర్భాన ధరించినటువంటి స్త్రీ, ఒక తల్లే ఇంతగా నలిగిపోతే, ఇంతగా భరిస్తే క్రీస్తు కొరకు ఆ రోజు భరించకపోతే, ఆ రోజు ఇంకొకరు చూసుకోమని చెప్పుంటే మనం ఈరోజు ఏమైపోయేవాడు? ఏ కనిక లేదా? ఉన్నారు. ఆయన వచ్చిన ఆపర్చునిటీ వదులుకోలేదు. మనమైతే మా కష్టం లేదు, మా వల్ల కాదు, చెప్పినంత ఈజీ కాదు. పరలోకం కూడా నీ కష్టం నాయన, నీకు ఇవ్వను ఆయన అంటే హ్యాపీగా తండ్రి దగ్గరికి వెళ్ళిపోదామండి. మన ముందున్న వాళ్ళు అందరూ మట్టి వేసి పడుకున్నారు, అంతే, ఏం లేదు పెద్ద తేడా. మనం కూడా ఆ మట్టికి వెళ్తాం. మన బెడ్షీట్ మట్టి. నిజమా కాదు మీరు చెప్పాలి. బతుకున్నాం కాబట్టి అందరూ పలకరిస్తున్నారు, హ్యాపీగా చూసుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం. కన్ను మూసిన తర్వాత తీసేయి, ఖాళీ చేసేయాలి. ఈ స్థలం ఖాళీ చేసేయాలి, కొత్త వాళ్ళు రావాలి. మళ్ళీ ఇచ్చిన ఈ టైంలో, ఇచ్చిన ఈ కాస్త వ్యవధిలో నువ్వు, నీ బ్రతుకు, నీ కుటుంబం ఒక మరి ఇలాంటి కుటుంబం కాను వెతుకు. పెంతెకోస్తు పండుగ రోజు కలిసారు మళ్ళీ కొడుకులందరూ. అప్పుడు మరి ఆ కొడుకులందరూ పెంతెకోస్తు పండుగ రోజు కలిసారు. అప్పుడు వాళ్ళు వ్యతిరేకంగానే ఉన్నారు యేసుప్రభు. ఎప్పుడో ఆలస్యంగా తెలుసుకోవటం ఎందుకు? ఎప్పుడో వయసు అయిపోయిన తర్వాత తెలుసుకోవటం ఎందుకు? ఎప్పుడో శరీరం అంతా అతలకుతలం అయిపోయిన తర్వాత, సహకరించలేనప్పుడు వచ్చి తెలుసుకోవటం చేంజ్ చేస్తావు. అన్ని అవయవాలు బాగున్నప్పుడే, ఎవరి కాలంలోనే, బాల్య దినములందునే. ఏ దశలో ఉన్నావు నువ్వు? నీ ఆత్మీయ జీవితం ఎక్కడ ఆగిపోయింది? రాబోయే కష్టాలు తట్టుకోలేక ఆగిపోయిందా? రాబోయేటటువంటి అవమానాలు భరించలేక ఆగిపోయావా? అయితే వచ్చే ధన్యతను పోగొట్టుకుంటావేమో, జాగ్రత్త. మరి ధన్యురాలు అనిపించుకోవాలి అంటే వాక్యాన్ని విన్నటువంటి మీరు అలాగా విన్న వాక్యాన్ని బట్టి బ్రతికినటువంటి వారు మరి ధన్యులు అన్నారు కదా, మంచి ఆపర్చునిటీ. అవును కానీ మా తల్లి మంచిదనే కాదట్లేదు, కానీ నా తల్లిలాగా చాలా మంది బతకడానికి సిద్ధమవుతున్నారు. ఆ వాళ్ళలో నువ్వు నేను ఎందుకు ఉండకూడదు? ఆలోచించండి. క్రీస్తుని కన్నా మరియ ఎంతగా భరిస్తే, క్రీస్తుని ధరించినటువంటి మనము ఇంకెంత భరించాలి? భరించడానికి సిద్ధమా? ప్రమాణం చేయి. ప్రభువా, ఈ సంవత్సరం నేను నీ మాటలు విన్నటువంటి నిన్ను కనటానికి ఒక గర్భాన్ని వాడారు కదా, ఆ తల్లి ఎంతగా నరకయాతన అనుభవించిందో భరించటానికి నాకు అర్థమైంది నాయన. 9 నెలలు పోయటానికి ఎంతగా రిస్క్ తీసుకుంటే ఒక స్త్రీ, ఒక తల్లి, కుటుంబానికి యజమానుడైనటువంటి నేను, సాక్షాత్తు దేవుని స్వరూపంలో మనం ఉన్నామే, యజమానుడి లెక్క శిరస్సుగా ఉన్నామే. మనం ఇంకెంత భరించాలి ప్రియమైన దేవుని వల్ల? ఆయన యొక్క రక్తము నెల తాగుతున్నామే, ఆయన శరీరాన్ని నెల స్వీకరిస్తున్నామే. మనలో ఇంకెంత భరించే శక్తి, మనలో ఇంకెంత లోబడే శక్తి. అన్ని పట్టించుకోలేదు. చూడండి, ఆ రోజు మరియా భర్త కూడా ఆ రోజు నిజంగా దేవదూత అంటే దేవదూతే చెప్పుకున్నాడు, దేవదూతే చెప్పేసుకున్నాడు. కనుక నువ్వు నేను కూడా, మనందరం కూడా
అందరూ పాపం చేసి దేవుడు ఇద్దాం అనుకున్న మహిమను కోల్పోతున్నటువంటి ఈ పరిస్థితుల మధ్య అదే చిన్న బిడ్డ పెద్దవాడై 30 ఏట పరిచర్య 3.5 సంవత్సరాలు హోరాహోరీగా ప్రపంచాన్ని అందించాడు. ప్రపంచానికి తెలుసు యేసు పుట్టాడన్న సంగతి. నువ్వు ఇంకా ఆ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా? అదే యేసు మళ్ళా ఈ ప్రపంచాన్ని క్లోజ్ చేయడానికి రాబోతున్నాడని ప్రతి సంఘంలో గంటాపదంగా వినపడాలి. అప్పుడే బ్రతుకులు మార్చుకుంటారు, అప్పుడే కుటుంబాలను కట్టుకుంటారు, అప్పుడే మీ ఆత్మీయ జీవితాన్ని ఇదిగో పరలోకానికి నడిపించుకున్నట్లో బుద్ధిగల కనికల వల్ల సిద్ధపడి కలిగి ఉంటారు కదా. ఆలోచించండి. నిజంగా నేను మిమ్మల్ని ఎరగను అని అంటున్నాడు. ప్రభువుని ఎదుర్కొని పరలోకానికి చేరుకుంటావు. గర్భాన ధరించినటువంటి ఆ స్త్రీ త్యాగాన్ని గమనించి నువ్వు కూడా ఒక త్యాగమూర్తిగా భరించగలిగే శక్తిని ఆ ప్రభువు ద్వారా నువ్వు ప్రార్థనతో సంపాదించుకొని దినదినము ఆయన కోసం పాకులాడతావో, పరలోకానికి సిద్ధమవుతావో, నరకానికి సిద్ధమవుతావో ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి. పండుగలైతే వచ్చే వెళ్ళిపోతున్నావు అంటే, కానీ ఆయన ఏంటో నీకు తెలియదు, కానీ ఆయన ఎరుగము అన్నట్టుగానే భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నారంట. చదువు, ఆయన ఏం తెలియకుండానే సేవ చేస్తున్నారంట. కానీ అలా ఉండొద్దు. మీ నాన్న ఏంటో నీకు తెలియాలి, మీ మదర్ ఏంటో నీకు తెలియాలి, నీ ఫ్యామిలీ ఏంటో నీకు తెలియాలి. అంతే కదండి. మీ కుటుంబంలో మీ నాన్న ఎలాంటి వాడో నీకు తెలియాలి, మీ అమ్మ ఎలాంటి వాటిదో నీకు తెలిసి ఉండాలి. అలాగే ఈ కుటుంబాన్ని కలిగించినటువంటి పరలోకపు తండ్రి ఎలాంటి వాడు, ఇదిగో తన గర్భాన పుట్టినటువంటి కుమారుడు ఈ లోకానికి వచ్చి ఎంత త్యాగం చేశాడో అవన్నీ నువ్వు తెలుసుకొని జాగ్రత్తగా బ్రతికి క్రియలతో చూయించు. పరలోకానికి సిద్ధము. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాం. దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ విలువైనటువంటి మాటలు, పరలోకానికి చేర్చేటటువంటి మాటలు, మాకు ఆదరణ కలిగించేటటువంటి మాటలు నిజంగా తండ్రి 2000 సంవత్సరాల క్రితం నాయన నిన్ను మోసినటువంటి గర్భము ధన్యములని మేము విన్నాము నాయన. నిన్ను కుడిచినటువంటి స్థలములు చాలా గొప్పవి అని ఒక స్త్రీ కేకలు వేయించుండగా మేము విన్నాము నాయన. నిజంగా అలాంటి ధన్యతకు మేమేం లోను కావాలి అంటే, అలాంటి మరి ధన్యులని మేము అనిపించుకోవాలంటే వాక్యాన్ని వినేటటువంటి మేమే ఆ వాక్య ప్రకారంగా బ్రతికి మరేలాగా ఇంకెక్కువగా మరిధనిలో అనిపించుకున్నంత గొప్ప భరించగలిగేటటువంటి శక్తిని మాకు ప్రసాదించండి తండ్రి. మీరే దయచేయాలి, మీరే మాకు సమకూర్చాలి తండ్రి. అలాంటి గొప్ప మనస్సును, గొప్ప ఖ్యాతిని మా బ్రతుకుల ద్వారా, మా కుటుంబాల ద్వారా, మా సంఘాల ద్వారా మీ నామఘనతకే చాటి చెప్పేటటువంటి వారిగా మా యొక్క బ్రతుకులు క్రియల రూపంలో ఉండేటటువంటి మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయమని. అన్నిటికీ సిద్ధమైంది నాయన. మేము కూడా అలా సిద్ధమయ్యే మనసును మాకు దయచేయండి. రాబోయే శ్రమలకు సిద్ధమైంది, రాబోయే అవమానాలకు సిద్ధమైంది. నిజంగానైనా ఎన్ని అవమానాలైనా భరించగలిగేటటువంటి శక్తిని క్రైస్తవులుగా అయినా ముద్రింపబడినటువంటి మా బ్రతుకుల్లో కూడా ఇంకెక్కువగా సిద్ధపాటు కలిగినటువంటి మంచి మనసును మా అందరికీ ప్రసాదింపచేయండి. యోగ్యమైన మనసుతో మీ వాక్యాన్ని విని అవలంబించి ఆ వాక్య ప్రకారంగా మేమందరము నీ ప్రియకుమారుని రాకడ కోసం బ్రతికి మేము నిన్ను ఎన్నడను ఎరుగను అన్న జాబితాలో మమ్మల్ని లేకుండా చేయాలి అంటే నాయన, మాటలు విన్నటువంటి మేమే మీకోసం పరితపించకపోతే విననటువంటి వారికి ఏం అర్థమవుతుందండి? విన్నటువంటి బిడ్డలు ఉన్నారు, తలంచినటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభావం. విన్న బిడ్డలు వారి కుటుంబాలను రక్షించుకోవాలి, వారి భర్తలను రక్షించుకోవాలి, వారి భార్యలను రక్షించుకోవాలి. ఈ మాటలు ఎంతమంది అయితే హృదయపూర్వకంగా విన్నారో ఆ విన్న బిడ్డలందరినీ ప్రత్యేకంగా మీ పాసని తీసుకొస్తున్నాం తండ్రి. నిజమైనటువంటి పండుగ ఏంటో మీ బిడ్డలకు తెలియజేశారు తండ్రి. అది మీరే మీ వాక్కుల ద్వారా నిజమైన త్యాగం ఏంటో మీ బిడ్డలకు తెలియజేశారు, నిజమైన భరించటం ఏంటో తెలియజేశారు. గర్భాన పుట్టినటువంటి, నిజంగా గర్భాన్ని ధరించినటువంటి నిజంగా తల్లి యొక్క త్యాగం కనిపించింది నాయన. భూమి మీద పడ్డ తర్వాత నాయన 33.5 సంవత్సరాలు మీరెంత భరించారో మా పాపాల నిమిత్తము అది మాకు కూడా అర్థమవుతుందండి. అందరూ భరిస్తున్నారు, కానీ మేమే భరించలేకపోతున్నామేమో నాయన. సరిచేసుకుని, సరిదిద్దుకుని, పరీక్షించుకుని మంచి అవకాశాన్ని ఈ సంవత్సరం కూడా మాకు ఇచ్చారు తండ్రి. నిశ్చితమైతే ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మ అన్నటువంటి మాట ప్రకారంగా మేము దానికి నైనా శిరస్స మేము వహిస్తే మరో సంవత్సరాన్ని మాకు ఇస్తారు, లేకపోతే ఈ సంవత్సరంతోనే మమ్మల్ని క్లోజ్ చేస్తారు తండ్రి. నైనా ఆయుష్ చూస్తే తగ్గిపోతుంది, ఆయుష దినాలు తరిగిపోతున్నాయి. ఇక నుంచి అయినా కూడా మీకోసం బ్రతుకుతానని మాటిస్తే పనుంది కనుకనే మాకు ఆయుష్ ఉందని మాకు అందరికీ తెలియజేసేటటువంటి మంచి మాటలు మీరు తెలియజేస్తున్నారు తండ్రి. పని లేకపోతే
మాకు ఆయుష్ ఇచ్చి కూడా వృధానే తండ్రి. అందుకనే ఒక్కొక్కళ్ళు తీసేసుకుంటూ వస్తున్నారు తండ్రి. ఇంకా మమ్మల్ని బ్రతికించారంటే పని ఉంది నాయన. ఆ పని మీ పని, మీ పని, మీ బాధ్యత. సొంత కార్యాల్లో పడిపోయి మమ్మల్ని మేము మోసపించుకోకుండా తండ్రి, అదే ధ్యేయంగా పడిపోయి మమ్మల్ని మేము ఆహుతిపరచుకోకుండా తండ్రి, సత్యవాక్యంలో మేమందరము సన్నద్ధులై సిద్ధపాటు కలిగినటువంటి మంచి మనసును మా అందరికి ప్రసాదింపచేయమని. పాఠశాలలో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు గ్రామంలో ఎంతమంది అయితే విన్నారో ప్రభావ, విన్న కుటుంబాలను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆయుష్ను, మంచి ఆరోగ్యాన్ని, మంచి నాయన ఆత్మీయమైనటువంటి ఆలోచనలు బిడ్డల హృదయాల్లో పెంపొందింపచేయమని. ఏ ఇంట్లో అయితే నాయన శత్రువులు జనరేట్ అవుతున్నారో ఆ శత్రువులందరినీ నాయన మీరే మీ పాదశానికి తీసుకొస్తున్నాం తండ్రి. వారి హృదయాలు మార్చండి, వారి ఆలోచన మార్చండి. మీ వాక్కులకు దగ్గరే మంచి కృపను మెండుగా ఆ కుటుంబానికి ఇంకెక్కువ ప్రసాదింపచేయమని. ఆయన బిడ్డలందరూ తలంచారు. బాప్తిసం తీసుకున్న బిడ్డలు, తీసుకోలేనటువంటి బిడ్డలు, ఇరువురిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని మంచి నిర్ణయం తీసుకుని బిడ్డలు వెళుచుండగా మీ సన్నిధి కాంతులు నాయన మరియ భరించడానికి ఎంతగా మీరు దోహదపడ్డారో, ఎంతగా మీ యొక్క రెక్కల కింద నాయన ఆ బిడ్డను పోషించారో తండ్రి, భరించగలిగే శక్తిని మాకు ప్రసాదించారో అలాంటి శక్తిని మా అందరికి కూడా ప్రసాదింపచేయమని, మహిమతో మా అందరినీ జ్ఞాపకం చేసుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.